అమ్మమ్మ సంక్రాంతి వచ్చింది కదా ఏమైనా అప్పాలు చేయవా? ఏం అప్పాలు చేయాలి బిడ్డ? సకినాలు చేయి. సకినాలా? అబ్బో, సకినాలు చేద్దాం అనుకున్నా కానీ సకినాలు చుట్టూ చక్కగా రాదు కాదు నాయన నాకు. మరి కారపూసలు చేయి. అబ్బో, కారపూసలు కూడా చేద్దాం అనుకున్నా కానీ కారపూసలు చేద్దామనే అనుకున్నా కానీ కారపూసలకు ఇట్లా ఓసుడు కారం కారం ఉంటుంది, ఇకేమన్నా అవుతుందని కారపూసలు కూడా చేస్తలేను బిడ్డ. మరి అరిసెలు చేయి. అరిసెలా? అబ్బో, అరిసెల ఆనకమే రాదు నాకు. మరి ఏం చేస్తావు? మరి ఏమన్నా చేయాలనుకున్నా. లడ్డూలు చేయి. లడ్డూలా? అమ్మో, లడ్డూల బూంది ఎట్లా రావాలి? లడ్డూలు ఇంత గుండ్రగా బూంది కొట్టాలి, ఆనకం పట్టాలి, ఉడుకుడుకుది దించిడ పెట్టుకోవాలి, ఉడుకుడుకుది పిసుకాలి, చేతులన్నీ పొక్కులు వస్తాయి కాదు నాయన నాకు. మరి ఏం అనుకున్నామా అవన్నీ చేస్తా అనుకున్నా. మరి ఏం చేస్తావు? మరి ఏం చేయాలి బిడ్డ? ఇంత పూరి పిండి తీసుకు గోధుమ పిండి తీసుకు పూరీలు చేస్తుంది. ఏం చేయాలి మరి? అన్నీ చేద్దాం అనుకున్నా పిల్లగాళ్ళు వచ్చిండ్రు కదా, అన్నీ చేద్దామని అనుకుంటాను కానీ ఏది ఇట్లా ఏం చేయాలి మరి? మరి పూరీలేని ఇప్పుడు చేస్తావు? పూరీలా? ఇప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఇవాళ సంక్రాంతి పండుగ కాదు నాయన. సంక్రాంతి పండుగ రోజు పూరీలు చేయొద్దు కదా. చికెన్ అండాలి, చికెన్ అండి పూరీలు చేస్తా కనుమ పండుగ రోజు నాయన. బాగుంటుంది, మంచిగా ఇంకా. సరే, సంక్రాంతి వచ్చింది, అదే సకినాలు చేయమన్నా లడ్డూలు చేయమన్నా చేయలే. పూరీలు కూడా రేపు చేస్తుందంట. దాన్ని పోయి మంచి పతంగులు వేసుకుంటా వచ్చి